అండ్ ఈరోజు వీడియోలో అరటికాయ కర్రీ చూపించబోతున్నాను. అరటికాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు అరటికాయ ఫ్రై కాకుండా ఇలా కర్రీ చేసి చూడండి. నేను ఎప్పుడు చేసే మా ఇంట్లో పద్ధతి చేసి చూపిస్తున్నాను. ఇది చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూసాక ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. నేను ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్గా మా ఇంట్లో ఎలా చేస్తానో అలా చెప్తున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు వేగుతున్నప్పుడే మనం సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఎక్కువగా అలానే చేస్తూ ఉంటానండి. ఎక్కువ మసాలాలు వేయను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా వేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే అల్లం తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కలర్ వచ్చేసింది కదా. ఈ కర్రీకి మంచి గ్రేవీ టేస్ట్ రావడానికి మీడియం సైజు బాగా పండిన టమాటాలు 3 తీసుకున్నాను. అవి వేసేసుకోవాలి. నేను పెద్ద సైజు అరటికాయలు 3 తీసుకున్నానండి. ఆ అరటికాయలకి తగ్గట్టుగా నేను టమాటా వేసుకున్నాను. చిన్నగా పులుపు తగులుతూ అరటికాయ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు 3 అరటికాయలు మంచిగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. మరి పెద్ద ముక్కలు చేయలేదు, మరి చిన్న ముక్కలు కట్ చేయకుండా మీడియం సైజు కట్ చేశాను. అవి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి. అవి వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నెక్స్ట్ కారం కూడా వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకొని మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని కలిసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. నేను అలాగే మగ్గిస్తానండి. ఒక 5-6 నిమిషాలు మగ్గించిన తర్వాత వాటర్ వేసుకుంటాను అనమాట. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది, చికెన్ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. మగ్గిన చూసారా, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇటువంటిప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అరటికాయకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. అలా వాటర్ వేయడం వల్ల మనకి మంచి ఎక్కువగా గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇప్పుడు గ్లాస్తో వాటర్ వేసేసి మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడికించేస్తున్నాను. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది. ముక్క కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడే ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందండి. నేనైతే కొత్తిమీర ఏం వేయట్లేదు. దించేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసి సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, అరటికాయ కర్రీ నేను ఎప్పుడు మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చేసి చూపించాను. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.